కాకినాడ రూరల్ మండలం వాకలపూడిలో శ్రీ సిద్ధార్థ విద్యానికేతన్ స్కూల్ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇంటింటికి జాతీయ పతాక ఆవిష్కరణలో భాగంగా వాకలపూడి గ్రామంలోని సిద్ధార్థ విద్యానికేతన్ స్కూల్లో కరెస్పాండెంట్ కె శేఖర్ రాజు, విశాలాక్షి దంపతుల ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. సుమారు 100 జెండాలతో విద్యార్థులు ఊరేగింపుగా బయలుదేరి దేశభక్తి నినాదాలతో మారుమ్రోగించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు కె చిన్నప్పాజీ మాట్లాడుతూ గత 70 ఏళ్లుగా చేయని విధంగా బీజేపీ సారథ్యంలో దేశభక్తిని పెంపొందించే కార్యక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రధాని మోడీ నేతృత్వంలో భారత్ అభివృద్ధి పదంలో దూసుకుపోతోందని గుర్తు చేశారు. ప్రతి విద్యార్థి దేశం కోసం, దేశభక్తి కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ప్రభా సారథి, ధనరాజ్, రవీంద్ర, రామ్ కుమార్, రామ్ సాయి, రాజశేఖర్, ప్రసాద్, స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. వందే మాతరం. భారత్ మాతా కీ. జెండాలు పెట్టండి, జెండాలు. మాతరం మాతరం. జై జై మాతా. మాతరం మాతరం. బ్యానర్ కింద కట్టుకుంటా, కింద ఈక్వల్. దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అనేక మంది పోరాట వీరుల పరిశ్రమ ఫలితంగా మన స్వాతంత్రాన్ని తెచ్చుకోవడం జరిగింది. 1947 ఆగస్టు 15 ప్రతి సంవత్సరము దిగ్విజయంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా గత 70 సంవత్సరాల్లో చేయలేంది గత 12 సంవత్సరాల నుంచి ఈ భారత ప్రభుత్వం ప్రతి ఒక్కళ్ళలోనూ చైతన్య స్ఫూర్తిని కలిగించాలని, విద్యార్థుల్లోనూ దేశభక్తి కలిగించాలనే ఉద్దేశంతో స్కూల్ పిల్లలతో కలిసి ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. మతాలకి, కులాలకి అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమం ప్రతి ఒక్కళ్ళు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా జాతీయ జెండాలో ఉండేటువంటి కాషాయ రంగు త్యాగానికి, మహానుభావుల వీరత్వానికి సూచకంగా తెలియజేస్తుంది. అలాగే మధ్యలో ఉండేటువంటి తెలుపు రంగు మన శాంతికి, సౌభ్రతత్వం తెలియజేయడమే కాకుండా అందులో ఉండే యొక్క చక్రం అది ధర్మ చక్రం అని, అశోక చక్రం అని, కాలచక్రం అని కూడా అంటారు. అందులో ఉన్నటువంటి 24 గీతలు కూడా మనకి 24 గంటల్ని ఒక రోజును సూచిస్తుంది. ఇది ఆ రోజు మన పెద్దలు మనకి ఒక శాస్త్రీయబద్ధంగా సూచించినటువంటి జెండా సూచిక. అలాగే ఏదైతే పచ్చదనం ఉందో ఆ యొక్క రంగు భారతదేశంలో ఒకప్పుడు సస్యశ్యామలంగా ఉండే వ్యవసాయానికి సూచకంగా, పచ్చదనానికి సూచకంగా దాన్ని నిర్మించడం జరిగింది. ఈ 3 ఆటల్లోంచి ఈ భారతదేశం యొక్క ఉద్భవన శక్తి పుట్టింది. అంచేత ప్రతి ఒక్కరు కూడా స్వతంత్ర దినోత్సవాన్ని ఒక పండుగగా ఐక్యత జరుపుకోవాలని చెప్పేసి భారత ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం, అదేవిధంగా కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ శ్రీ బ్రిక్కి విశ్వేశ్వరరావు గారి ఆదేశాల మేరకు కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ యువమోర్చా నాయకులు అయ్యల్ పార్థసారథి గారి ఆధ్వర్యంలో జరపడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ముఖ్యంగా మన జాతీయ జెండా యొక్క విశిష్టత ప్రతి ఒక్కరికి తెలియజేయడం, అదేవిధంగా యువతకు మన యొక్క జెండా ప్రాముఖ్యత తెలియజేసి వారిలో లోతైనటువంటి దేశభక్తిని పెంపొందించే విధంగా ఈ ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ ర్యాలీలో భారతీయ జనతా పార్టీ నాయకులందరూ, అదేవిధంగా కార్యకర్తలు, వాకలపూడి వలసపాకల గ్రామస్తులు, స్థానికులు, అదేవిధంగా సిద్ధార్థ స్కూల్ విద్యార్థులు కూడా అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. సో ఈ విధంగా ఈ ర్యాలీ చేసి, ఇంతేకాకుండా ప్రతి ఇంటిపైన కూడా హర్ ఘర్ తిరంగా అని చెప్పేసి
ఈ 3 రోజులు జెండా ఎగరవేయాలని చెప్పేసి ఈ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. భారత్ మాతాకి. మన భారతదేశ జెండా ఆవిష్కరణ చేసిన పింగళ వెంకయ్య గారికి, ఆ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఎందరో మహానుభావులు ఆ రోజున పోరాడి మనకు స్వతంత్రం తెచ్చి ఈవేళ మనం ఎంతో హాయిగా ఆనందంగా ఉండగలుగుతున్నామంటే ఎందరో ప్రాణత్యాగాలు చేసి మనకి స్వతంత్రాన్ని ఇచ్చారు. మనకి దీన్ని ఏ ఒక్కరు కూడా మరవకుండా మనం ప్రతి సంవత్సరం కూడా దీన్ని కొత్త యువకులంతా వస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ తెలియపరచడం కొరకు ప్రతి సంవత్సరం కూడా ఈ జెండా పండుగ మనం చేసుకోవడం జరుగుతుంది. అదే విధంగా మన దేశం ఎంత గొప్పదనేది నరేంద్ర మోడీ మనకి చూపించడం జరిగింది. మన దేశ జెండా అయినా, మన దేశ పౌరులైనా, మన దేశ నాయకుల్ని చూసి వేళ విదేశీయులు ఎందరో మహానుభావులు మన దేశ ప్రధాని కోసం, మన దేశ ప్రధాని సలహాల కోసం ఎదురు చూపులు చూడటం జరుగుతుంది వేళ. నమస్తే. శ్రీ సిద్ధార్థ విద్యానికేతన్ వాకల్పూడి. నా పేరు శ్రీ విశాలాక్షి. నేను ఈ స్కూల్ కరస్పాండెంట్ని. ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా మా స్కూల్ విద్యార్థులంచే 100 జాతీయ జెండాలతో ఊరేగింపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లాస్ట్ ఇయర్ కూడా 108 అడుగుల జాతీయ జెండాతో ఊరేగింపు కార్యక్రమం కూడా చేయడం జరిగింది మా స్కూల్ విద్యార్థులతో. భారతీయుల్లో జాతీయ ఐక్యతను పెంచుటకు మా విద్యార్థి ద్వారా ప్రజలందరికీ చేరవేయడానికి మా వంతు కృషిగా మేము ఈ ప్రయత్నం చేస్తున్నాము. అందరికీ నా హృదయపూర్వక 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నమస్తే.